సత్యసాయి జిల్లాలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైన బైఠాయించి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు, యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు సంతోషంగా ఉంటే సూపర్ సక్సెస్ అంటూ కార్యక్రమం పెట్టాలి, కానీ ప్రజలంతా బాధ, ఆవేదనతో ఉన్నప్పుడు సూపర్ హిట్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇన్ని కష్టాలుంటాయి రైతుకునేటి ఎవరికి ఉంటాం. పొద్దున తెల్లారుజామున 3 గంటలకు మొదలు పెడితే రాత్రి వరకు ఉంటారు. అలా కష్టించిన రైతు ఈ రోజు ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆ విధంగా భోజనం కోసం కొట్లాడుకునే వారి కిందికి పోల్చడం నిజంగా బాధాకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న యూరియా కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అనేది మా ప్రధాని యొక్క అలిగేషన్. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ లేవు, గిట్టుబాటు ధర లేవు. గిట్టుబాటు ధర లేకుండా మనం కూడా చూసాం. బంగారుపాలెంలో రైతులు ఏ విధంగా పడేశారు, టమోటా ఏ విధంగా పడేస్తున్నారు, ప్రతి పంటకు కూడా. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, మార్కెట్లో ఇంటర్వెంట్ కావటం లేదు. కాబట్టి అంత బ్రోకర్లదే రాజ్యం అవుతుంది. ఈ సందర్భాన్ని చూసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నిర్బంధించడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు సుఖాలు చూసుకుంటున్నారో ఇదో కానీ ఈరోజు పెడుతున్నారు ప్రోగ్రామ్, రేపు పెడుతున్నారు సూపర్ 6 సూపర్ సక్సెస్. డెఫినెట్గా ఏమైనా అనుకోవచ్చు, ఏముంది, అది ఇచ్చినా లేకున్నా సక్సెస్ అనుకోవడంలో తప్పేముంటుంది. అయిన తర్వాత ఉంటుంది కదా, ఈ పవన్ కళ్యాణ్ సినిమా లాగా ఉంటుంది, హిట్ అంటారు కానీ కలెక్షన్ లేవు, అట్లా ఉంటుంది అనమాట. మనం హిట్ అనుకుంటే ఎట్లయితే ఉంటాయి, సినిమా కలెక్షన్ వస్తే హిట్ అవుతాయి. సో అదేవిధంగా ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు సూపర్ సక్సెస్. సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్. ప్రజలు ఆనందంగా లేడనుకో, నీ అది సక్సెస్ కిందికి రాదు, ఇట్స్ ఏ ఫెయిల్యూర్ కిందికి వస్తుంది.